ఏ శుభకార్యానికైనా శుభారంభం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎవరైతే వలసదారులు ఉన్నారో, అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ పంపించేసేయాలి. వీ నీడ్ టు సెట్ రైట్ ద అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ అనేది. ఆఫ్టర్ 43 years, ఎప్పుడో 83లో అయిపోయిందని ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకొద్దామని హేమంత్ బిశ్వ సర్కార్ అనుకుంటోంది. ఫారినర్ ని ఐడెంటిఫై చేయడానికి, డిపోర్ట్ చేయడానికి అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర ఉంది. దానికోసం రాహుల్ గాంధీ పదే అడిగారు, బీహార్లో మీరు ఓటర్ లిస్ట్ క్లీనప్ చేసిన ఎంతమంది, సుప్రియా శర్నాటి వీళ్ళందరూ అడిగారు, ఎంతమంది ఫారినర్స్ మీకు కనిపించారంటే ఎలక్షన్ కమిషన్ నేను చెప్పలేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు వచ్చి అక్కడున్న భూములు, స్పెషల్లీ ట్రైబల్ భూమిలో ఆక్యుపై చేసుకున్నారు. వాజ్పేయి గారు ఏం చెప్పారంటే ఇదే సిట్యుయేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీకు పాకిస్తాన్, పంజాబ్ వైపు నుంచి ముస్లిమ్స్ వచ్చి పంజాబ్లో సెటిల్ అయితే, మన పంజాబ్లో అక్కడున్న సిక్కులు వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే వాజ్పేయి గారు చెప్పిన దానికి వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ వచ్చి అస్సాంలో ఉన్న వాళ్ళు ఈ ఢిల్లీలో ఉన్న అందరూ, అందులో ట్రైబల్స్ అనగానే అక్కడున్నటువంటి వెరీ ఒరిజినల్ అస్సామీస్ వాళ్ళ మీదే మళ్ళీ ప్రోప్ చేస్తున్నారా, ఎందుకని ప్రొవోక్ చేయడానికి చూస్తున్నారు? సో ట్రైబల్స్కి అదే కోపం ఉండే, మా ఏరియాలో వచ్చి మా ల్యాండ్ గుంజుకొని మా మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, మమ్మల్ని చంపుతున్నారు, మీరేం చేస్తున్నారని చెప్పి చాలాసార్లు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, కానీ మీరు పట్టించుకోవట్లేదు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ నెల్లీ. అండర్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ వాళ్ళని ఆపి అక్కడ వాళ్ళని వెళ్ళలేకుండా హితేశ్వర్ సైకియా గవర్నమెంట్ అక్కడ ఉన్న ఈ మ్యాసకర్ని ఫెసిలిటేట్ చేసింది. ఎంత కాంగ్రెస్ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తామని చెప్పినప్పటికీ ఆ నెల్లి మారణకాండ జరిగి ఇప్పటికీ 43 ఏళ్ళు. ఆ తర్వాత డెమోగ్రాఫిక్ చేంజెస్ అనేది విపరీతంగా జరిగాయి. అస్సాంలో ఉన్నటువంటి 15 జిల్లాల్లో ముస్లింలు మెజారిటీగా మారిపోయారు. 80%, 70% వాళ్లే ఉన్నారని చెప్పిన తర్వాత అక్కడ కంప్లీట్గా సెటిల్ అయిపోయారు. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒక జనరేషనే మారిపోయింది కదా అక్కడ. ఇందిరాగాంధీ గారు చేసిన తప్పొకటి, ఎందుకంటే ఆమె సిటిజన్షిప్ ఇచ్చారు చాలా మందికి ఆ టైంలో, అది ఆమె చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. లాజిక్ వాజ్ పాకిస్తాన్ ఆర్మీ వైపు నుంచి, పాకిస్తాన్ ఆర్మీ అట్రాసిటీస్ తట్టుకోలేక చాలా మంది మన వైపు వచ్చారు 71లో. ఓకే, నో ప్రాబ్లం. వార్ అయిన తర్వాత బంగ్లాదేశ్ సెటప్ చేసిన తర్వాత వాళ్ళని రిటర్న్ పంపించచ్చు కదా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఈ ఎపిసోడ్లో మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. 1983లో అస్సాంలో నెల్లి మారణకాండ జరిగింది. ఎన్నికల్లో అసాధారణమైనటువంటి ఓటర్ల సంఖ్య అనేది అందులో కనిపించింది. అక్రమ వలసదారులందరూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి ఆ నేపథ్యంలో అప్పుడు మారణకాండ జరిగింది. దాదాపుగా 2000 నుంచి 3000 మంది ఊచకోతకు గురయ్యారు అనేటువంటి వార్తలు. అఫీషియల్గా ఏం జరిగింది అనేది ఇప్పటికీ బయటికి రాలేదు. 2 కమిషన్లు ఏర్పాటు చేసినప్పటికీ అది మాత్రం రికార్డులకే పరిమితమైపోయింది. ఆ రికార్డ్స్ని, అప్పుడు జరిగినటువంటి మారణకాండకి సంబంధించినటువంటి విషయాల్ని ఇప్పుడున్నటువంటి హేమంత్ బిశ్వ సర్కార్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అది కూడా ఎన్నికలకు ముందే ఎందుకు తీసుకొస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఈసారి మనకి SIR వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది. ఎవరైతే వలసదారులు ఉన్నారో, అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ పంపించేసేయాలి. వీ నీడ్ టు సెట్ రైట్ ద అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ అనేది. బెంగాల్లో మొదలైంది, అస్సాంలో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బట్ సడన్గా, ఆల్ ఆఫ్ సడన్, ఆఫ్టర్ 43 years, ఎప్పుడో 83లో అయిపోయిందని ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకొద్దామని హేమంత్ బిశ్వ సర్కార్ అనుకుంటోంది? దీనికి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది కవిత గారు, ఒక బ్యాక్ స్టోరీ అగైన్ ఉంది దీనికి అన్నమాట. ఇక్కడ మనం బీహార్ మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్కడ చెప్పట్లేదు దట్ వీ విల్ రిమూవ్ ఇల్లీగల్ ఫారినర్స్ అని ఎక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ డొమైన్లో రాదు అది. ఒక ఫారినర్ని ఐడెంటిఫై చేయడానికి, డిపోర్ట్ చేయడానికి అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర ఉంది. దానికోసం రాహుల్ గాంధీ పదే అడిగారు, మీరు బీహార్లో మీరు ఓటర్ లిస్ట్ క్లీనప్ చేసిన ఎంతమంది, సుప్రియా శర్నాటి వీళ్ళందరూ అడిగారు, ఎంతమంది ఫారినర్స్ మీకు కనిపించారంటే ఎలక్షన్ కమిషన్ నేను చెప్పలేదు, ఎందుకంటే దట్ డజన్ వాళ్ళ దాంట్లో రాదు అది. ఒక ఫారినర్ అయిన ఒక మనిషి వాళ్ళు ప్రూవ్ చేయకపోతే ఆటోమేటిక్లీ వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి. అదే జరుగుతుంది ఇప్పుడు బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో.
బంగ్లాదేశ్ వైపు ఎందుకు పారిపోతున్నా అంటే వాళ్ళ యాంటీసిడెంట్స్ ప్రూవ్ చేయలేకపోతున్నారు. అంటే మేము ఎక్కడ ఉన్నాం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. ఈ అస్సాంలో జరిగిన నెల్లీ మ్యాసకర్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ వాజ్ జస్ట్ ఫినిషింగ్ కాలేజ్ ఆ టైంలో, రైల్వే డిగ్రీ కాలేజ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ. నేను జస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్న ఆ టైంలోనే ఈ మ్యాసకర్ జరిగింది 1983లో. అప్పుడు కేపీఎస్ గిల్ గారు, హీ వాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అస్సాం. కానీ అక్కడ జరిగిన దానికి ఇప్పుడున్న బెంగాల్కి లింక్ చేయొచ్చు మనం. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ప్రఫుల్ల కుమార్ మహంతా అండ్ ఆల్ అస్సాం సంగ్రామ్ పరిషత్ వాళ్ళు కూడా ఇద్దరు కలిసి అస్సాంలో వచ్చిన బెంగాలీస్, అండ్ మార్క్ మై వర్డ్ బెంగాలీస్, ముస్లిమ్స్ అని చెప్పట్లేదు, దాంట్లో హిందువులు కూడా ఉన్నారు, వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసేసేయండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు వచ్చి అక్కడున్న భూములు, స్పెషల్లీ ట్రైబల్ భూమిలో ఆక్యుపై చేసుకున్నారు. అక్కడున్న కొంతమందిని వాళ్ళు కొంచెం మర్డర్ గీద చిన్న చిన్న అఫెన్సెస్ మొదలైంది. దీంతో మొత్తం కోపపడి అక్కడున్న ట్రైబల్స్ ఏమన్నారంటే వీళ్ళని ఇక్కడి నుంచి ముందు తీసేసేయండి అని చెప్పారు. నేను ఆ స్టోరీని కంప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ నెల్లీ అనేది చాలా పెద్ద స్టోరీ. సో అక్కడ అప్పుడున్న గవర్నమెంట్, హితేశ్వర్ సైకియా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే లేదు మేము ఎన్నికలు నడిపిస్తాము. సో కేపీఎస్ గిల్ గారు కూడా అడ్వైస్ చేశారు, వద్దు, ఉన్న దాంట్లో 63 కాన్స్టిట్యున్సీలు చేయండి, మిగతా 32-33 కాన్స్టిట్యున్సీలు ముట్టకండి, అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే. లోకల్స్ ఏం డిమాండ్ చేశారంటే ఇంక్లూడింగ్ ఆల్ అస్సాం స్టూడెంట్, మీరు ముందు ఎలక్ట్రల్ లిస్ట్ క్లీనప్ చేయండి, ఫారినర్స్ని తీసేసేయండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఇది అంగీకరించలేదు హితేశ్వర్ సైకియా. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. దెన్ ఆమె 84లో ఆమె డెత్ జరిగింది. షీ వాజ్ అసాసినేట్ 84. సో 83లో ఇది జరిగింది. ఈ అస్సాం ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కానీ గణ పరిషత్ కానీ వీళ్ళు ఏం చెప్పారంటే సంగ్రామ పరిషత్ మాకు వీళ్ళు తీసిన తర్వాతనే ఎలక్షన్ నడవాలని. అక్కడున్న స్టోరీ అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. దీన్ని ఎంతమంది చనిపోయారని కూడా కౌంట్ లేదు. కొన్ని ఒఫీషియల్ రికార్డ్స్లో 1000 అంటున్నారు, 1200 అంటున్నారు, 2000 అంటున్నారు, 3000 అంటున్నారు. సో నేను కొన్ని ఒఫీషియల్ రికార్డ్స్ నుంచి నేను కవిత గారు దీని గురించి మాట్లాడతాను అనమాట. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది. దీంట్లో వాజ్పేయి గారు ఒక కామెంట్ కూడా ఉంది. అప్పుడు వాజ్పేయి గారు చేసిన కామెంట్ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఆడుకున్నారు. వాజ్పేయి గారు ఏం చెప్పారంటే ఇదే సిట్యువేషన్ మ్యాసకర్, ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీకు పాకిస్తాన్ పంజాబ్ వైపు నుంచి ముస్లిమ్స్ వచ్చి పంజాబ్లో సెటిల్ అయితే, మన పంజాబ్లో అక్కడున్న సిక్కులు వాళ్ళని ముక్కలుగా చేసేస్తారని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే వాజ్పేయి గారు చెప్పిన దానికి వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ వచ్చి అస్సాంలో ఉన్న వాళ్ళు ఈ నెల్లీలో ఉన్న అందరిని చంపేశారని చెప్పి, కానీ ప్రొవోక్ చేశారని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ ఐ థింక్ ఇందర్జిత్ గుప్తా అనుకుంటాను, లెట్ మీ జస్ట్ చెక్, ఐ థింక్ ఇట్ వాజ్ ఇందర్జిత్ గుప్తా గారు ఈ స్టేట్మెంట్ పార్లమెంట్లో చెప్పారు, వాజ్పేయి గారు ఇట్లా చెప్పారని. కానీ దానికి దీనికి సంబంధం లేదు. వాజ్పేయి గారు ఇస్ అ జనరల్ అగ్రెషన్ చెప్పారు. సిక్స్ అంటే వాళ్ళకి కొంచెం అగ్రెషన్ ఎక్కువ, అస్సాం వాళ్ళు కొంచెం డొసైల్గా ఉన్నారు. ఇక్కడ ఉన్నా కూడా మీరు చూడండి ఈ మొత్తం చెప్తారు ఈ మ్యాసకర్ జరిగింది ట్రైబల్స్ చేశారు. సో ఈ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి ఏం కోపం అంటే వాళ్ళ ల్యాండ్ వీళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. మనకు తెలిసిందే నార్త్ ఈస్ట్ అనగానే చాలా మటుకు ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటుంది అక్కడ. సో ఈ దాంట్లో పర్టికులర్లీ బెంగాలీ ముస్లిమ్స్ అండ్ బెంగాలీ హిందూస్ ఇద్దరిని చంపారన్నమాట. వాళ్ళు ఫారినర్స్ అని, వాళ్ళకి వీళ్ళు వద్దు అక్కడ, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చాలాసార్లు వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఈ జరిగిన దానికి అప్పుడున్న గవర్నమెంట్ కూడా దానికి హితేశ్వర్ సైకియా గవర్నమెంట్ వాజ్ రెస్పాన్సిబుల్ అన్నమాట. ఇదంతా మొదలెప్పుడైందంటే మంగళదోయ్ అని చెప్పి ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ ఒక ఎంపీ చనిపోయారు, అక్కడున్న ఎంపీ ఐ థింక్ హీరాలాల్ పట్వారీ. ఆయన చనిపోయినప్పుడు ఒక బై ఎలక్షన్ కావాలని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేశారు. కానీ అప్పుడే ఈ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అన్నారు కాదు, యూ కెనాట్ హోల్డ్ బై ఎలక్షన్ వితౌట్ క్లీనింగ్ అప్ ద ఎలక్ట్రల్ లిస్ట్. మీరు నువ్వు ఎలక్ట్రల్ లిస్ట్ క్లీనప్ చేయండి. మనం ఇక్కడ ఎస్ఐఆర్ మాట్లాడుకుంటున్నాం, ఆ టైంలో ఎస్ఐఆర్ కూడా ఉండే. ఎస్ఐఆర్ 1950 నుంచి 2004 దాకా 5 సార్లు జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది, లేకుంటే మమతా బెనర్జీ చూసుకుంటే ఏదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు చెప్తున్నారు, కాదు, అప్పుడు కూడా జరిగింది అది. సరే ఆ టైంలో టెక్నాలజీ లేకుంటే టైం ఎక్కువ పడుతుండే చెక్ చేయడానికి, లిస్టులు అది ఇది కంపారిజన్, డిజిటైజేషన్, ఎంటర్ చేయడం డేటా అంతా కంప్యూటర్స్ ఏం లేకుండా ఆ టైంలో ఎక్కువ. సో ద టైం వాజ్ మేబీ బహుశా 6 నెలల్లో సంవత్సరం కూడా తీసుకున్నారు వాళ్ళు దానికోసం. ఈ ట్రైబల్స్ వీళ్ళని తివా ట్రైబల్స్ అంటారు. వీళ్ళు యాక్చువల్లీ లాలుంగ్ ట్రైబల్స్ వీళ్ళు. ఈ ట్రైబల్స్ కూడా చాలా మటుకు వాళ్ళ ల్యాండ్ వీళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకొని వాళ్ళని అక్కడికి తరిమి కొట్టారు. అండ్ దే ఆర్ ద ఒరిజినల్ ఆక్యుపెంట్స్ ఆఫ్ దోస్ ల్యాండ్స్ అస్సాంలో. సో అక్కడి నుంచి మైగ్రేట్ వచ్చిన వాళ్ళని మియాబాయిలు అనేదో పిలుస్తున్నట్టున్నారు కదా, ముస్లిమ్స్ పిలుస్తారు. సో ఈ ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్
అస్సాం అని ఒక ఆర్గనైజేషన్, దీంట్లో బోరో ట్రైబల్స్ అండ్ వీళ్ళు స్పెసిఫిక్లీ దే వెరీ అపోజ్ టు అస్సామీస్ హెగమనీ. సో ఈ అస్సామీ వాళ్ళ ల్యాండ్ అని చెప్పుకుంటారు, వీళ్ళెవరు అని చెప్పి వీళ్ళకు కూడా ప్రాబ్లం ఉండేది. సో ఇంటర్ ఎథ్నిక్ అండ్ ఇంట్రా ఎథ్నిక్ రెండు జరిగినాయి. సో ఈ ఎంటైర్ క్లాష్ జరిగింది ఈ అసెంబ్లీ ఎలక్షన్ గురించి 1983లో, విచ్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ బాయ్కాటెడ్ కంప్లీట్లీ. పోలీస్ కూడా ఇదే చెప్పారు, నేను దీనికన్నా ముందు చెప్పాను చూడండి. సో ఐమ్ జస్ట్ కన్ఫర్మింగ్ ఇట్ అగైన్ ఆన్ రికార్డ్. 63 కాన్స్టిట్యున్సీలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ గిల్ గారు, ఈ వాజ్ నాట్ డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ గిల్ గారు. తర్వాత పంజాబ్లో మన టెర్రరిస్ట్ ఖాలిస్తానీస్ని ట్యాకిల్ చేసిన గిల్ గారు. దాని తర్వాత మిగతా ప్లేస్లో 23 ఇప్పుడు నడిపేయకండి అని చెప్పారు, కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. దే వెంట్ అహెడ్ విత్ ఇట్. ఇందిరాగాంధీ గారు గో హెడ్ ఇచ్చారు, చేసేసేయండి దీన్ని ఎట్లా అయినా చూద్దాం తర్వాత అని చెప్పి. సిఆర్పిఎఫ్ అండ్ ఇండియన్ ఆర్మీని పంపించారు ఆ టైంలో సెక్యూరిటీ కోసం, కానీ వాళ్ళు ఇద్దరు ఆపలేకపోయారనమాట. ఇన్సిడెంట్స్ జరిగింది ఏంటంటే, కొంతమంది బెంగాలీ ముస్లిమ్స్ ఒక యంగ్ మహిళలు 4 తీసుకెళ్ళి రేప్ చేశారు, వాళ్ళని చంపేశారు. ఈ ఘటన కూడా రికార్డ్స్లో కనిపించట్లేదంటారు, ఎఫ్ఐఆర్ లేదంటారు. కానీ ఆ టైంలో 1983లో ఈ చెప్పినట్ల కంప్యూటర్స్ లేవు, ఏం లేవు, అండ్ ట్రైబల్ ఏరియాస్లో అసలు లా అండ్ ఆర్డర్ అంతే ఉంటుంది, పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోరు అక్కడ. సో రికార్డ్ లేదని చెప్పి ఒక అలిగేషన్ వచ్చిందనమాట, కానీ జరిగింది. దాని తర్వాత మియా ముస్లిమ్స్ మీరు చెప్పారు చూడండి, ఒక బీహారీ విలేజ్ని అటాక్ చేశారు వాళ్ళు, అక్కడ బీహారీలు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళని అటాక్ చేశారు. ఇదంతా కోపపడి వీళ్ళందరూ కలిసి ఈ కమ్యూనిటీ మీద పడ్డారనమాట. సో 18th February నాకు గుర్తుంది, నా ఎగ్జామ్ కన్నా 2 నెలల ముందు ఉంది, ఫైనల్ ఎగ్జామ్ కన్నా. 1983 విలేజ్, ఒక బోర్బోరి అనే ఒక విలేజ్లో ఒక 100 తివాసీలు ట్రైబల్స్ వెళ్ళి మొత్తం వాళ్ళని కంప్లీట్ 14 ముస్లిం మెజారిటీ ఉన్న విలేజెస్ని ఫినిష్ చేసేసారు. ఎవరు దొరికితే వాళ్ళని చంపేశారు. అండ్ ట్రైబల్స్ కదా, వాళ్ళు కత్తి అది తీసుకొని మొత్తం చాపర్స్ తీసుకొని వచ్చారనమాట. దాని తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళని పంపించారు, కానీ సిఆర్పిఎఫ్ వాళ్ళని లోకల్ పోలీస్ లోపలికి రానియలేదు. లోకల్ పోలీస్ హితేశ్వర్ సైకియ కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు వెళ్ళకండి అక్కడ ఏం లేదు, అక్కడ ఏదో ఫైర్ వస్తుందంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు చెప్తే అదేం కాదు, అది విలేజెస్ వాళ్ళు కల్టివేషన్ తర్వాత అయితే చేస్తారు కదా, ఎట్లా స్టబుల్ బర్నింగ్ చేస్తారు, అదే నడుస్తుందని చెప్పారు. కాదు అని చెప్పి కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేస్తే సిఆర్పిఎఫ్ వాళ్ళు వెళ్ళారు. దాని తర్వాత వైలెన్స్ ఆగింది. అప్పుడు దాకా ఆల్మోస్ట్ 2000 నుంచి 3000 మంది చనిపోయారు నెల్లీలో. మోస్ట్ బ్రూటల్. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఇప్పుడు చంపిన వాళ్ళు హిందువులు ఉంటారు, ఇటువైపు ముస్లిమ్స్ ఉంటారు. ఒక చనిపోయిన దాంట్లో ఆల్మోస్ట్ 80% to 85% ముస్లిమ్స్ ఉన్నారు, ఒక 15% బెంగాలీ హిందూస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా చూడలేదు, వాళ్ళందరిని చంపేశారు ట్రైబల్. వాళ్ళకి అంత కోపం ఉండే వాళ్ళకి. దీని తర్వాత అస్సాం గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక కమిషన్ సెటప్ చేశారు, తివారీ కమిషన్ అని చెప్పి. వాజ్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్. కానీ ఆ రిపోర్ట్ 3 కాపీలే పబ్లిష్ చేశారు, దాన్ని ఎప్పుడు పబ్లిక్ చేయలేదు, ప్రజెంట్ చేయలేదు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఏం డిమాండ్ చేశారంటే దాన్ని పబ్లిష్ చేయకూడదని చెప్పారు. ఈయన కూడా హీ హెల్డ్ ఆన్ టు దాట్. పోలీసులేమో దే ఫైల్డ్ ఏం చెప్పారు, ఒక 683 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ ఒక్కదాని మీద కూడా ఇట్ డెంట్ కమ్ టు ద కోర్ట్. ఎందుకంటే రాజీవ్ గాంధీ వచ్చారు అప్పుడు దాకా. సో ఇందిరాగాంధీ గారు పోయి దాని తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఈ కేసెస్ అన్ని డ్రాప్ చేసి దాన్ని మనం కూల్గా ఇంకా డీల్ చేద్దాం, అయిపోయిందని చెప్పేసి. కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు గుజరాత్లో మోదీ గారు ముస్లిమ్స్ని చంపారని చెప్పినప్పుడు వాళ్ళు ఒకసారి తిరిగి నెల్లీ గురించి ఆలోచించాలి. అక్కడ కూడా 3000 మంది ముస్లిమ్స్ మోస్ట్లీ చంపినవారు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో జరిగింది. సరే ట్రైబల్స్ చంపారు కరెక్టే, కానీ వాళ్ళు ఎందుకు చేశారు, గవర్నమెంట్ పట్టించుకోలేదని. వాళ్ళ ఏం చెప్తారు, ఒక ఇది ఉండే వాళ్ళకు, లేదు మేము ఎలక్షన్స్ చేసే ఉంటామని చెప్పేసి ఒక మొండితనం ఉండే వాళ్ళ దగ్గర. దట్ వీ విల్ డూ దిస్ అట్ ఎనీ కాస్ట్ ఎలక్షన్, దాట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ హెల్డ్. ఆ ఎలక్షన్ ఏం కాకపోతుండే, కొంచెం పోస్ట్పోన్ చేస్తే 6 నెలలు, లేకుంటే 63 కాన్స్టిట్యున్సీలు ముందు హోల్డ్ చేస్తే అయిపోతుండే. కాదు మేము చేసే ఉంటామని చెప్పి హితేశ్వర్ సైకియ తీసుకున్న డిసిషన్లోనే ఈ నెల్లీ మ్యాసకర్ జరిగింది. దీని తర్వాత వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ డే. మీరు అడిగారు 43 సంవత్సరాల తర్వాత ఎందుకు, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. కొంతమంది అంటారు హిస్టరీని ఎందుకు తీసుకొస్తున్నారు, అయిపోయింది కదా అంతా. అందులో ట్రైబల్స్ అనగానే అక్కడున్నటువంటి వెరీ ఒరిజినల్ అస్సామీస్ వాళ్ళ మీదే మళ్ళీ ప్రోప్ చేస్తున్నారా, ఎందుకని ప్రొవోక్ చేయడానికి చూస్తున్నారు? అదేమైందంటే హితేశ్వర్ సైకియ గవర్నమెంట్ ఒక ప్రో ముస్లిం గవర్నమెంట్ ఉండే, లైక్ ఎనీ అదర్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ట్రైబల్స్కి అదే కోపం ఉండే, మా ఏరియాలో వచ్చి మా ల్యాండ్ గుంజుకొని మా మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, మమ్మల్ని చంపుతున్నారు, మీరేం చేస్తున్నారని చెప్పి చాలాసార్లు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ట్రైబల్స్ కదా వాడట్లనే, వాళ్ళు ఏం చేయలేదు. కానీ వాళ్ళు ఒకసారి అగ్రెషన్కి వచ్చినప్పుడు వాళ్ళని ఆపలేము. దట్ ఈస్ వేర్ వాజ్పేయిస్ కామెంట్స్ కమెన్.
దట్ ఇదే మ్యాసకర్ మీరు ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు జరిగిన తర్వాత అందరూ అంటున్నారు, వాజ్పేయి గారు చెప్పారు అదే రోజు వార్న్ ఇచ్చారు, పంజాబ్లో జరిగితే ఒక్కడు కూడా మిగిలిపోతుండే పాకిస్తాన్ వాళ్ళు ముస్లిమ్స్ అందరినీ వాళ్ళు చంపేసి, ఇక్కడ అస్సాం ఈజ్ అ వెరీ పీస్ఫుల్ పీపుల్ అని చెప్పి ఆ వాజ్పేయి గారు ఆ రోజు ఇచ్చిన స్పీచ్లో ఉండేది. ఇంద్రజిత్ గుప్తా గారు పార్లమెంట్లో తర్వాత దాన్ని కోట్ చేశారు, సెయింగ్ వాజ్పేయి ప్రొవోక్డ్ ఇట్. వాజ్పేయి గారు ఎప్పుడు ప్రొవోక్ చేయలేదు. హీ ఓన్లీ మేడ్ ఎ కంపారిజన్. ఢిల్లీలో ఏం జరగబోతుంది అని చెప్పి వాజ్పేయి గారు ప్రెడిక్ట్ చేసిందే జరిగింది, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. నౌ ప్రెసెంట్ మీరు అడిగారు ఎలక్షన్ రాబోతుంది 2026లో అస్సాంలో. ఆల్రెడీ దాని ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. బెంగాల్ అండ్ అస్సాం ఒకటేసారి ఎలక్షన్ నడబోతుంది. ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారు? సో డిమాండ్ ఎక్కడ వచ్చిందంటే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఒరిజినల్లీ ఒపోజ్ చేశారు రిపోర్ట్ని, మీరు ఇది పబ్లిష్ చేయకూడదు అని చెప్పి. దాని తర్వాత ఇక్కడ రెండో కమిషన్ ఒకటి, ఇది అఫీషియల్ కమిషన్ ఉండే తివారీ కమిషన్ అని చెప్పి, ఇది కాకుండా ఒక మెహతా కమిషన్ అపాయింట్ చేశారు వీళ్ళు. ఈ తివారీ అయితే ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఈ మెహతా కమిషన్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జస్టిస్ టియు మెహతా, అతన్ని కూడా అపాయింట్ చేశారు. వీళ్ళు దాని గురించి పబ్లిక్లీ చెప్పలేదు గవర్నమెంట్ ఎక్కడ. వాళ్ళిద్దరు ఎంక్వైరీ చేసింది సేమ్ థింగ్, ఎందుకు జరిగింది, ఏం జరిగిందని. సో వాళ్ళు కూడా ఇదే దానికి వచ్చారు. అండ్ ఐమ్ కోటింగ్ ఫ్రమ్ ద రిపోర్ట్, లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్, థ్రెట్స్ టు ఇండిజినస్ లాంగ్వేజ్ అండ్ వే ఆఫ్ లివింగ్. అంటే వాళ్ళు ఎట్లా ఉంటారో అస్సాంలో ట్రైబల్స్, వాళ్ళ కానీ మార్చడానికి ట్రై చేస్తారు. ఇది సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్లో ఒక 8 నెలల ముందు అక్కడున్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారంటే అక్కడున్న ట్రైబల్స్, జార్ఖండ్ కూడా ట్రైబల్ మొత్తం ఆల్మోస్ట్, అక్కడున్న ట్రైబల్స్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ వాళ్ళు అక్కడ వచ్చి ట్రైబల్స్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని పిల్లలు అనుకొని వాళ్ళని కన్వర్ట్ చేయకుండా అట్లనే వెళ్ళిపోయారు వాళ్ళు చాలామంది. కానీ వీళ్ళు ముస్లిమ్స్గా వీళ్ళు మార్చలేదు, ట్రైబల్ స్టేటస్ కావాలి కదా, సో అట్లనే ఉంచుకున్నారు వాళ్ళు. యూ సెండ్ దిస్ పీపుల్ బ్యాక్ అని చెప్పి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చారు, డీజీ పోలీస్ అండ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ చీఫ్ సెక్రటరీ. కానీ ఇప్పుడు దాకా ఏం జరగలేదు అనుకుంటా. ఆఫ్టర్ దట్ ఐ డెంట్ సీ ఎనీ యాక్షన్ ఆన్ దట్ ఫ్రంట్. సో నెల్లీ అనేది మన భారతదేశం ఎప్పుడున్న యంగ్స్టర్స్ కానీ ఇప్పుడున్న చాలామంది పెద్దలకు కూడా, అది ఎల్డర్స్ కూడా దాన్ని తెలియకపోవచ్చు. సమ్వేర్ ఇట్ విల్ రింగ్ అ బెల్ ఫర్ ద ఎల్డర్స్. నెల్లీ అనే ఒక ప్లేస్ ఉండే, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ ఉండే, కంప్లీట్ విలేజ్లో అట్లా డెడ్ బాడీస్ పడున్న ఫోటోగ్రాఫ్. అప్పుడు అది హిందూలో వచ్చిందో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఇక్కడ రాకపోతుండే, ఆ రోజు ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, వన్ ఆఫ్ దిస్ పబ్లికేషన్స్ క్యారీ దట్ ఫోటోగ్రాఫ్, హారబుల్ ఫోటోగ్రాఫ్. అది చూస్తేనే మనకు అనిపిస్తుంది ఏంట్రా ఇది ఎందుకు జరిగింది అనేది. దాని తర్వాతనే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఇంకా వాళ్ళు ప్రొటెస్ట్ ఎక్కువ చేశారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ఒక ఒప్పందం చేశారు, దట్ వీ విల్ రిమూవ్ ఎవ్రీబడీ ఫ్రమ్ దేర్, హిందూస్ అండ్ ముస్లిం బెంగాలీస్ని అక్కడిని తీసేస్తాం మేము, మిగతా స్టేట్స్లో రీసెటిల్ చేస్తామని. కానీ చేయలేదు, అది కూడా జరగలేదు. దాని తర్వాత ప్రఫుల్ల కుమార్ మహంత గారు సీన్ నుంచి వెళ్ళిపోయారు, చనిపోయిన తర్వాత దెన్ నౌ అహాం గణ పరిషత్ విచ్ ఇస్ అ పొలిటికల్ ఆసుది, దే ఆర్ నౌ విత్ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ. సో మీరు అడగొచ్చు అప్పుడు అపోజ్ చేసిన ఆసు రిపోర్ట్ని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు హేమంత్ అంటే, హితేశ్వర్ సైకియా గవర్నమెంట్ ఏం చేయదు. ఎందుకంటే హిందూ ముస్లిమ్స్ అని కొట్టుకుంటున్నారు చూడండి. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు మోదీ గుజరాత్లో ఏం చేశారు, మోదీ గుజరాత్లో ఏం చేశారని చెప్తే, ఇది చూడండి, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ నెల్లీ. అండర్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ వాళ్ళని ఆపి అక్కడ వాళ్ళని వెళ్ళలేకుండా హితేశ్వర్ సైకియా గవర్నమెంట్ అక్కడ ఉన్న ఈ మ్యాసకర్ని ఫెసిలిటేట్ చేసింది. సో తెలుసుకోండి హిస్టరీ కూడా అని చెప్పి రిపోర్ట్ 2 నిన్న అసెంబ్లీలో టేబుల్ చేశారు. ఇట్ ఈస్ ఐ థింక్ ఇప్పుడు దాకా అస్సాం ఎలక్షన్లో పెద్ద ఇష్యూ లేకపోయినా ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది. ఆల్రెడీ అస్సాం ఇస్ ద ఓన్లీ స్టేట్, మీకు తెలిసి ఉంటుంది కవిత గారు, ఎన్ఆర్సీ నడుస్తుంది అక్కడ, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, యాజ్ పర్ సుప్రీంకోర్టు మ్యాండేట్. ఎందుకంటే అది యాజ్ అ పార్ట్ ఆఫ్ రాజీవ్ గాంధీ అగ్రిమెంట్ విత్ ఆసు అది చేయాల్సింది, అక్కడ చేస్తున్నారు. దాంట్లో కూడా చాలామంది బంగ్లాదేశ్లో దూరిపోయారు, సేయింగ్ దట్ దే ఆర్ సిటిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జాకిర్ హుసేన్ గ్రాండ్ సన్ అనుకుంటాను, ఆయన హీ వాజ్ డిసైడెడ్ యాజ్ అ నాట్ ఎ ఇండియన్. జాకిర్ హుసేన్ ఇది కూడా డిస్ప్యూట్లో ఉండే ముందు, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టైం నుంచి ఒక చిన్న డిస్ప్యూట్ ఉండే, అది హిస్టరీలో ఉంది ఎక్కడో. అబ్దుల్ కలాం ఆజాద్ నాట్ అన్ ఇండియన్ ఒరిజినలీ, అదన్నీ ఎందుకంటే ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా అంతా ఒకటే జాగ్రఫీ ఉండే. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన దాని ముందే కదా డ్యూరాండ్ లైన్ వేశారు, అక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్నిట్లో మన వైపు ఇంకొక గీత గీసేశారు వాళ్ళు. సో అదన్నీ చూస్తే అప్పుడున్న హిస్టరీలో చాలామంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అస్సాంలో జరిగే ఎన్ఆర్సీ, ఓవైసీ కానీ మిగతా వాళ్ళందరూ, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు ఎన్ఆర్సీ తీసుకొస్తున్నారు. ప్రతి కంట్రీలో మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్లో ఒక రిజిస్టర్ ఉంటుంది సిటిజన్స్ది.
ఎందుకంటే మన ఆధార్ కార్డ్ ఇస్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్. చాలా క్లియర్లీ సుప్రీంకోర్టు రూలింగ్లో ఉంది. UIDA దాంట్లో కూడా ఉంది. ఎందుకంటే చాలామంది దొంగ ఆధార్ కార్డులు తయారు చేసుకుంటారు. ఆధార్ కార్డ్ ఈజ్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. మన ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు దాన్ని డేట్ ఆఫ్ బర్త్గా వాడుకోలేరు, అడ్రస్ ప్రూఫ్గా వాడుకోలేరు. ఎవరైనా మీ దగ్గర తీసుకెళ్ళేది అడ్రస్ ప్రూఫ్ అంటే సారీ, దానికోసం ఇప్పుడు కొత్త దాంట్లో ఒక కార్డు వస్తుంది ఆధార్లో, దాంట్లో QR కోడ్ ఒకటే ఉంటుంది. యూ స్కాన్ దట్ యూ విల్ గెట్ ద డీటెయిల్స్ అంతే. మిగతా ఎవరికి రాదు ఆ డీటెయిల్. దాని తర్వాత డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత. అది మీరు ఏదైనా లోన్ అప్లై చేసేటప్పుడు లేకుంటే ఏదైనా బండి రిజిస్టర్ చేసేటప్పుడు ఆధార్ విల్ సర్వ్ అస్ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. కానీ మనకు కావాల్సింది NRC. నెల్లీ మ్యాసకర్ ఆ రోజు జరిగిన 1983లో జరిగిన మ్యాసకర్ ఇవాళ 43 సంవత్సరాల తర్వాత గుర్తు తీసుకొస్తుంది ఏంటంటే మన సిటిజన్షిప్ ఇంకా ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. చాలామంది కోట్లాది మంది బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇవాళ వచ్చిన రిపోర్ట్ ప్రకారం 18 లక్షల మంది బెంగాల్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ద ఫార్మ్స్ టు దమ్. ఈ ఎలక్ట్రల్ SIR ఫామ్ ఒకటి ఉంది, ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. సో వీళ్ళ దగ్గర ఉన్న అడ్రస్ తీసుకొని వెళ్తే అక్కడ ఎవరు లేరు అట్లాంటి, ఎక్కడ పోలే అంటే అట్లాంటి వాళ్ళు లేరు యాక్చువల్లీ. సో వాళ్ళు ఐదర్ పారిపోయారు బంగ్లాదేశ్ వైపు, లేకుంటే ఇంకేదైనా స్టేట్కి పారిపోయి ఉంటారు వాళ్ళు. సో దే ఆర్ నాట్ ద యాక్చువల్ సిటిజన్స్. సో మమతా బెనర్జీ నేను అది చేస్తాను మమతా హిందీ అని హిలాయించి పెట్టేస్తాను అదేం చెప్తాను. కానీ ద మెయిన్ రీజన్ ఇస్ దిస్. మీరు బెంగాల్లో ఇంకొక మ్యాసకర్ కూడా ప్రొవోక్ చేస్తున్నారా? హితేశ్వర్ సైకియా పార్ట్ 2 మమతా బెనర్జీ ప్లే చేయబోతుందా అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రశ్న. బహుశా మన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా అర్థం చేసుకోవాలి. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని. ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ హూ సెడ్ ఇట్, శాంటానా అనుకుంటాను. హీ సెడ్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ద ఫస్ట్ టైమ్ ఇస్ ద ట్రాజడీ, ద సెకండ్ టైమ్ ఇస్ ద కామెడీ అన్నారు. ఆ హిస్టరీ రిపీట్ కాకూడదు. ఇట్ షుడ్ బి వెరీ వెరీ మనకి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ రోజు జరిగిన ఏం చెప్తారు ఒక మాస్ మ్యాసకర్ ఇంకా అప్పుడు హిస్టరీలో జరగకూడదు. 2002లో జరిగినప్పుడు మోదీ గారు మీరు చెప్పారు అది చెప్పి దానికి ఒక కారణం ఉండే. గోద్రా రైట్స్ నుంచి మొదలవుతుంది, గోద్రా ట్రైన్ బర్నింగ్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ అది ఏం లేకుండే. ఇట్ వాజ్ క్రియేటెడ్ బై ద స్టేట్. ఎలక్షన్ కావాలని నడిపించారు. ఇందిరాగాంధీ గారు ప్రెషర్ పెట్టారు సైకియా మీద. సైకియా సెడ్ ఎస్ అండ్ టుడే యూ సీయింగ్ ద రిజల్ట్ ఆఫ్ దాట్. ఆ రిపోర్ట్ రానియండి, రిపోర్ట్ అందరు చదువుదాం ఒకసారి. ఎందుకంటే దాన్ని ఇంకా పబ్లిక్లీ అక్కడ అసెంబ్లీ టేబుల్ మీద పెట్టారు. ఇంకా అది దాన్ని అప్లోడ్ చేస్తేనే మన అందరు దాన్ని చదవచ్చు. ఎందుకంటే 3 కాపీలు ఉండే మెహతా రిపోర్ట్. సో లెట్ us see what was there in the report. కానీ ఇది ఒక వేకప్ కాల్ కాంగ్రెస్ వాళ్ళకి. అండ్ మీరు అడిగిన దాని ప్రశ్న, హిమంత బిశ్వ శర్మ ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అంటే, ఐ థింక్ ఆయన ఎక్స్ కాంగ్రెస్ మ్యానే, ఆయనకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అక్కడ అని. సో డెఫినెట్గా ఆయనకు కూడా తెలిసి ఉంటుంది, సరే కాంగ్రెస్ వాళ్ళు నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను దీంతోనని చెప్పి ఆయన ఈ రిపోర్ట్ బయటికి పెట్టారు. ఎంత కాంగ్రెస్ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తామని చెప్పినప్పటికీ ఆ నెల్లి మారణకాండ జరిగి ఇప్పటికీ 43 ఏళ్ళు. ఆ తర్వాత డెమోగ్రఫిక్ చేంజెస్ అనేది విపరీతంగా జరిగాయి. అస్సాంలో ఉన్నటువంటి 15 జిల్లాల్లో ముస్లింలు మెజారిటీగా మారిపోయారు. 70% వాళ్లే ఉన్నారని చెప్పిన తర్వాత ఇన్నేళ్ల తరబడి వాళ్ళు అక్కడ ఉన్నారు. మియా ముస్లిమ్స్ అనేవాళ్ళు అక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నారు, అక్కడ కంప్లీట్గా సెటిల్ అయిపోయారు. వాళ్లే ఒరిజినల్ అస్సామీస్ లాగా అలా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇప్పుడు కనుక ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది, అక్కడ వలసదారులు ఉన్నారు, చొరబాటుదారులు ఉన్నారు, అక్రమంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్లే వేళ్ళోనుకుపోయారు. పాతుకుపోయిన తర్వాత అంత ఈజీ కాదు కదా వాళ్ళని మళ్ళీ తరలించేయడం. ఇప్పుడు నెల్లీదంటే తీసుకుని రావచ్చు, అక్కడ ఏం జరిగిందని చూపించవచ్చు. కానీ ఆ తర్వాత అప్పుడే అంత జరిగింది, ఇప్పటికి ఇంతమంది ఉన్నారు అని చెప్పడం, వాళ్ళని మళ్ళీ పంపించడం, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒక జనరేషనే మారిపోయింది కదా అక్కడ. కరెక్ట్. మీరు ఇప్పుడు మీరు చెప్పినట్లు నార్త్ అస్సాంలో 23 నుంచి 27 కాన్స్టిట్యున్సీలు ముస్లిం మెజారిటీగా ఉంది. అంటే నాట్ 50% అండ్ ఓవర్, కొన్ని అయితే 50, కొన్ని అయితే 40, కొన్ని 30గా ఉంది. అక్కడే మన AIUDF బద్రుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీ ఒకటి ఉంది. అక్కడ ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు, బంగ్లాదేశీ ముస్లిమ్స్. ఇందిరాగాంధీ గారు చేసిన తప్పు ఒకటి, ఎందుకంటే ఆమె సిటిజన్షిప్ ఇచ్చారు చాలామందికి ఆ టైంలో. అది ఆమె చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. 71 కానివ్వండి, దాని తర్వాత వచ్చిన వాళ్ళకి ఎందుకు మనం సిటిజన్షిప్ ఇవ్వాలి? ద లాజిక్ వాజ్ పాకిస్తాన్ ఆర్మీ వైపు నుంచి పాకిస్తాన్ ఆర్మీ అట్రాసిటీస్ తట్టుకోలేక చాలామంది మన వైపు వచ్చారు 71లో. ఓకే, నో ప్రాబ్లం. వార్ అయిన తర్వాత బంగ్లాదేశ్ సెటప్ చేసిన తర్వాత వాళ్ళని రిటర్న్ పంపించచ్చు కదా, ఎందుకు పంపించలేదు? వాళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం ఉందంట బంగ్లాదేశ్లో? వాళ్ళ గవర్నమెంటే ఉన్నారు కదా, వాళ్ళకి కావాల్సిన ఇస్లామిక్ గవర్నమెంటే ఉన్నారు కదా, జమాయితే ఇస్లామీ నడిపిస్తున్నారు కదా. మళ్ళీ వై యుడ్ యూ వాంట్ కమ్ బ్యాక్ నౌ? ఇప్పుడు కూడా లక్షలాది మంది మన దగ్గర వచ్చి కలకటాలో కానీ మిగతా సిటీస్ సెట్ అయిపోయి హైదరాబాద్లో ఉన్నారు చాలామంది బెంగాలీ. నిన్న ఒక వీడియో చూసాను నేను, వన్ గై క్లెయిమింగ్ దట్ ఎస్ ఐఎమ్ రోహింగ్యా అని చెప్పేసి. హైదరాబాద్లో రోహింగ్యా ఫుట్బాల్ టీం ఉంది ఒకటి, ఆలోచించండి. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ ఐడెంటిఫై అండ్ డిపోర్ట్ అనేది ఏ కంట్రీ అనేది చేస్తుంది. ఇన్ని రోజులు
ఓకే అని చెప్పుకున్న యూకే కూడా, బ్రిటన్ కూడా ఇప్పుడు సడన్గా లేచి కాదు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్, వీళ్ళని పంపించేయాల్సి చెప్పేసి ఈవెన్ ఇండియన్స్ ఇంపాక్ట్ అవుతున్నారు దాంట్లో. మన దేశంలో మనకున్న పాపులేషన్ చాలా ఎక్కువ, మిగతా దేశాల నుంచి ఎందుకు తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవాలి? దానికోసం సిఏ తీసుకొచ్చినప్పుడు ఇంత గొడవ ఎందుకు చేశారు కవిత గారు అంటే ఇది రీజన్. సిఏలో మైనారిటీస్ ఇన్ దోస్ కంట్రీస్ అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, అక్కడున్న మైనారిటీస్ ముస్లిం కాదు కదా, వాళ్ళు మెజారిటీ వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో హిందువులు కానీ, సిక్, క్రిస్టియన్ అండ్ జైన్ కమ్యూనిటీ అండ్ పార్సీస్ కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎవరినైనా అక్కడి నుంచి హెరాస్ చేస్తున్నా, ఏమైనా అట్రాసిటీస్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందూ పాపులేషన్ 14 నుంచి 16% ఉండే, ఇప్పుడు 2% కూడా లేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? బంగ్లాదేశ్ కూడా అదే స్టోరీ. మీరు చిట్టగాంగ్ కానీ మిగతా ఏరియాస్లో హిందువుల మీద, హిందూ గుళ్ళ మీద, అక్కడున్న శక్తిపీఠల మీద మీరు దాడి చేస్తున్నారు. చూసుకొని మనకు అట్లనే మనం కూర్చోవాలని ఇక్కడ బాగా చేస్తున్నారని చెప్పి వీ షుడ్ ఆల్సో ఇంటర్ఫియర్. ఎందుకంటే అదే యూఎస్ అంటున్నారు కదా. ఇదే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, సొమాలియాలో మిగతా ప్లేస్లో ఎక్కడైనా క్రిస్టియన్స్ని చంపితే మేము వెళ్ళి ఫినిష్ చేసేస్తాం వాళ్ళని. సో వై నాట్ హిందూస్? చాలామంది అడుగుతున్నారు అదే ప్రశ్న. మోదీ గవర్నమెంట్ వెళ్ళి బంగ్లాదేశ్ మీద దాడి చేయొచ్చు కదా, హిందువులను ఎందుకు ఇట్లా చంపుతున్నారని చెప్పి. ఎస్, కానీ అదొక చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక కంట్రీ మీద యూఎస్ చేస్తారు, ఆయనకు ప్రాబ్లం లేదు ట్రంప్కి, ఆయన ఏది చేస్తే ఎవడో అడగాడు. కానీ మన దగ్గర అట్లా కాదు కదా, మనం చేస్తే అప్పుడు వాళ్ళే ట్రంప్ వచ్చి చెప్తారు చేయకూడదు అంటారు. బట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. దానికోసం వాళ్ళకి సిఏ ఇచ్చారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. మీరు ఇక్కడికి వచ్చేసేయండి. ఇంకా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? హిందువులు, బంగ్లాదేశ్లో హిందువులు, పాకిస్తాన్ ఉన్న హిందువులు, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్తారా? వాళ్ళు ఖతార్కి వెళ్తారా? వాళ్ళు ఇక్కడికే రావాల్సింది. సో దే హ్యావ్ టు కమ్ హియర్ ఎనీవే. వాళ్ళు రానియండి, వీళ్ళు గిద్దం సిటిజన్. చాలామంది వచ్చారు, లక్షలాది మంది. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, డాక్టర్ ఓమి అని చెప్పి, ఓమేంద్ర రత్నం, జైపూర్లో, ఇది ఈఎన్సీ స్పెషలిస్ట్. ఆయన లాస్ట్ నిమికేత్ అని చెప్పి ఆయన ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. లాస్ట్ 16-15 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువుల కోసం ఇక్కడ క్యాంప్స్ పెట్టి వాళ్ళని ఉంచుకున్నారు వాళ్ళని. అప్పుడు సిఏ లేదు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో 4-5 హిందువులకే సిటిజన్షిప్ ఇచ్చారు ఆ టైంలో. కానీ దాని తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామందికి పర్ ఇయర్ బిఫోర్ సిఏ వచ్చే ముందే సిటిజన్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు. దాని తర్వాత సిఏ వచ్చిన తర్వాత ఆ డెడ్ లైన్ తీసేశారు, 10 years చేసేసి దాన్ని గ్యాప్ క్లోజ్అప్ చేసినప్పుడు చాలామందికి అప్పుడు మళ్ళీ సిటిజన్షిప్ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా చాలామంది క్యాంప్స్లో ఉంటున్నారు, టెంట్ వేసుకొని. రాజస్థాన్లో 45-50 degrees సెంటిగ్రేడ్లో టెంట్ వేసుకొని దాని కింద ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళని మన దగ్గర నుంచి చాలామంది వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నారు వాళ్ళకి, ఎన్జిఓస్. అక్కడ ఉండండి మీరు, మీ పిల్లలకి. వాళ్ళకి ఆధార్ కార్డు లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఐడెంటిటీ డాక్యుమెంట్ లేకుండా. సో వాళ్ళకి సిఏ ప్రాసెస్ వచ్చినప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఓవైసీ లాంటి పార్టీలు ఎందుకు అబ్జెక్ట్ చేశారంటే ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వట్లేదు? పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లిం అని మనం ఒక దేశం ఇచ్చామే వాళ్ళకి. దే వాంటెడ్ అన్ ఇస్లామిక్ నేషన్ ఫర్ ముస్లిమ్స్, వీ గేవ్ ఇట్ టు దెమ్. 2 ఇచ్చాం ముక్కలుగా, ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, ఒకటి వెస్ట్ పాకిస్తాన్. బెంగాల్ ఒకటే ఉండే కదా ముందు, ఈ బ్రిటిష్ వాళ్ళు ఆడిన ఆట అది. డివైడ్ బెంగాల్ ఇంటూ 2 pieces, ఒక ముస్లిం మెజారిటీ, ఒకటి హిందూ మెజారిటీ. ఇంకా హిందూ మెజారిటీ ఎక్కడుంది ఇప్పుడు? వెస్ట్ బెంగాల్ అయితే ఇప్పుడు ముస్లిం మెజారిటీ అయిపోయింది ఇక్కడ కూడా. సో ఆ పాత కన్వెన్షనే వెళ్ళిపోయింది మొత్తం. సో అదే కరెక్ట్ చేయడానికి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ తీసుకొచ్చినప్పుడు ఇంత పెద్ద గొడవ మమతా బెనర్జీ చేస్తుంది. లేకుంటే ఆమెకి ఏం ప్రాబ్లం? ఆమె ఏమంటుంది, ఎస్ఐఆర్ సంవత్సరం తీసుకుంటుంది, 2 సంవత్సరాలు తీసుకుంటుందంట. హూ ఈజ్ షీ టు డిసైడ్? ఆమె ఎవరు డిసైడ్ చేయడానికి? బీహార్లో నెలల్లో చేశారు కదా, ఇదే పాపులేషన్ బీహార్లో ఉండే కదా, 7 కోట్ల మంది ఓటర్లు, 8 కోట్ల మంది ఓటర్లు అక్కడ ఉన్నారు కదా. వాళ్ళని ఒక్క నెలలో కంప్లీట్ చేశారు, ఒక్కరు సూసైడ్ చేయలేదు, ఏ గొడవ లేకుండా అక్కడ. మళ్ళీ ఎందుకు ఇప్పుడు నడుస్తుంది సూసైడ్లు అది ఇది అని చెప్పి? వీళ్ళు చేపిస్తున్న పాలిటిక్స్ అది. మన ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు కలకటాలో ప్రొటెస్ట్ పెట్టారు వీళ్ళు, టీఎంసీ వాళ్ళు. దాంట్లో చాలామంది టెలివిజన్ ఛానల్ వాళ్ళు అడిగితే వచ్చిన వాళ్ళు బిఎల్ఓలు ఎవరు కాదు, ఎవరో టీఎంసీ వర్కర్స్ని తీసుకొచ్చి ధర్నా చేపిస్తున్నారు అక్కడ. ఇప్పుడు డెరిక్ ఓబ్రైన్ ఒక లెటర్ రాశారు, మేము వచ్చి కలుస్తాం మిమ్మల్ని అని చెప్తే ఓకే, బట్ మీ అఫీషియల్ రిప్రజెంటేటివ్ మమతా బెనర్జీ దగ్గర మాకు ఒక లెటర్ రాయమండి, లేకుంటే అభిషేక్ దగ్గర లెటర్ రాయమని చెప్పారు. సండే లెటర్, వీ విల్ మీట్ ద డెలిగేషన్, నో ప్రాబ్లం, మీ క్లారిఫికేషన్స్ అన్నీ చెప్పిస్తాం మీకు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 1 కోటి మంది ఓటర్స్ ఎక్సెస్ ఉన్నారని చెప్పి ఒక ప్రొఫెషనల్ స్టడీ, దీనికన్నా ముందు బహుశా నేను మెన్షన్ చేశాను ఇక్కడ, 1,04,00,000 ఓటర్స్ ఆర్ ఇన్ ఎక్సెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. మీరు 2002 డేటా నుంచి 2024 డేటా దాకా మైగ్రేషన్, డెడ్ ఓటర్స్ అండ్ మీరు డూప్లికేట్ ఓటర్స్ తీసేస్తే 1 కోటి మంది ఉన్నారు. దాంట్లోనే మొన్న ఒక వారం ముందు యుఐడిఏ, మన అథారిటీ ఆఫ్ ఇష్యూయింగ్ ఆధార్ కార్డు ఇష్యూస్ అథారిటీస్ ఏం చేశారు, 34 లక్షల మంది చనిపోయిన వాళ్ళ ఐడి డియాక్టివేట్ చేశారు.
ఎందుకు చేశారంటే ఆ ఐడియా కూడా వాడుకుంటా అంట ఇప్పుడు కూడా మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అవుతుందంట. అంటే చనిపోయిన వాళ్ళు లేసి వచ్చి ఆధార్ కార్డు వాడరు కదా, ఎవరో సంబడి ఈజ్ యూజింగ్ ఇట్. ఎవరు? ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఇచ్చేస్తారు ఐడి కార్డ్, ఫోటో మార్చేస్తారు, పేరు మార్చేస్తారు. చాలామందిని మొన్న కూడా డిటెక్ట్ చేసినప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మౌసిం ఖాన్ అని ఉంటే మౌసిం బిస్వాస్ అని పేరు పెట్టుకుంటున్నారు, పేరు మార్చుకుంటున్నారు. ఆలోచించండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, బంగ్లాదేశ్ పంపించిన 6-8 మంది ఒక ఫ్యామిలీని తిరిగి తీసుకురండి, వాళ్ళని మళ్ళీ ఐడెంటిటీ చెక్ చేయండి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పారండి కోర్టులో. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఇక్కడ పంపించేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకుండే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు విలేజ్ పంచాయత్ ఒక డొమిసైల్ అగ్రిమెంట్ ఒకటి కాపీ ఇచ్చారంట. ఎట్లా తయారు? అన్నీ ఫ్యాబ్రికేటెడ్ అండి. సో అస్సాంలో జరిగిన మ్యాసెకర్ ఆ రోజు గుర్తుపెట్టుకోవాలి మమతా బెనర్జీ. డోంట్ ప్రొవోక్ ద లోకల్స్. కానీ బెంగాల్లో ఏమైపోయిందంటే భద్రలోక్ అంటే మన ఇంటలెక్చువల్స్ ఉంటారు, వీళ్ళతోనే పెద్ద ప్రాబ్లం. అక్కడున్న మన గోర్ఖాలాండ్ అజిటేషన్ టైంలో నుంచి మనకు తెలుసు బెంగాలియన్స్ దే ఆర్ వెరీ క్వైట్ పీపుల్. కానీ కొంచెం ఎక్కువ ప్రొవోక్ చేస్తే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ భూమి కొట్టేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాలు తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ని వీళ్ళు తినేస్తున్నారు, అన్నీ వీళ్ళు చేస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇదే ప్రాబ్లం అస్సాంలో జరిగింది 83లో. లెట్ us హోప్ ఇట్ డస్ నాట్ రిపీట్ అగైన్. ఎస్ సార్, చూద్దాం ఎలాంటి ట్రెమార్స్ వస్తాయో రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత. Thank you very much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.